ఎన్నో షార్ట్స్ వీడియోస్ వినాయక చవితి సెలబ్రేషన్స్ గురించి చూసే ఉంటారు. కానీ ఈ సెలబ్రేషన్ ఎంతో యూనిక్గా, ఎంతో సాంప్రదాయంగా అనిపించింది. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. గరిక గణపతి ఈ పూజ 5 రోజుల పండగ ఎక్కడ జరుపుకుంటున్నారు అంటే ఇది కౌసల్య హైట్స్ అపార్ట్మెంట్ కర్నూల్లో ఆంధ్రప్రదేశ్లో ఉంది. అక్కడ వీరు ఈ వినాయక చవితి పండుగను 5 రోజులు ఎంతో అద్భుతంగా ఇలా గరికతో గణపతిని పూజించి ఎంతో అద్భుతంగా గరిక గణపతిని చేసి జరుపుకుంటూ ఉంటారు. మన సాంప్రదాయానికి మళ్ళీ పూర్వ వైభవాన్ని తెస్తూ ఈ 5 రోజుల వినాయక పండుగను వీరు జరుపుకుంటారు. మొదటి రోజు వినాయకునికి ఎంతో ప్రీతి అయిన గరికతో నిండుగా వినాయకుణ్ణి అలంకరించి పూజను జరుపుకుంటారు. ఇంతటి అద్భుతమైన గరిక గణపతిని ఎక్కడైనా చూసారా? ఈ గరిక గణపతి ముందు మీరు ఏదైతే వేడుకుంటారో మీ కోరికలు అన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇక రెండవ రోజు వీరు సహస్రనామార్చన పూజలో పాల్గొని భక్తి శ్రద్ధలతో అపార్ట్మెంట్ వారంతా కలిసి తన్మయత్వంతో ఈ పూజను చేస్తారు. ఎప్పుడైతే మనం చాలా మంది అంటే ఇలా ఎంతో మంది కలిసి కనుక ఈ సహస్రనామార్చన అవి చేస్తే దాని యొక్క ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది. పాల్గొన్నారు, పూర్ణాహుతి చేశారు. పూర్ణాహుతి తరువాత ఇక గణేశుని ముందు నృత్యాలు అనేది, గణేశునికి గరికతో పాటు నృత్యం అంటే కూడా ఎంతో ఇష్టం. సో ఈ గణనాయకుని ముందు ఎంతో అద్భుతమైన నృత్యాలు చిన్నపిల్లలు పెద్దవారు అందరూ కలిసి చేస్తారు. ఇలా గణేశునికి ఎంతో ఇష్టమైన నృత్యాలను చేస్తూ తన్మయత్వంతో అందరూ ఈ పండుగలో పాల్గొన్నారు. చిన్నపిల్లలు పెద్దవారే కాకుండా కపుల్స్ కూడా ఈ గణేశుని ముందు అద్భుతంగా నృత్యాలను చేయటం అనేది జరిగింది. ఈ నృత్యాలు అనేది యాక్చువల్గా గణేశుని నిమజ్జనం అప్పుడు ఎందుకు చేస్తారు అంటే మనము ఎవరినైనా అంటే మన నుంచి దూరం వెళ్తూ ఉన్నప్పుడు యూజువల్గా బాధపడుతూ ఉంటాం. కానీ మనం మన నుంచి ఎవరైనా దూరం వెళ్తూ ఉన్నారు అంటే వారిని ఎంతో ఆనందంతో పంపించటం అనేది మనం నేర్చుకోవాలని ఈ గణేష్ నిమజ్జనం అనేది చేస్తూ ఉంటారు. అటాచ్మెంట్ అనేది తగ్గించుకొని మనం ఎటువంటి సిచ్యుయేషన్స్లో అయినా సంతోషంగా ఉండాలి అనేది ఈ సందేశం.
మన సంస్కృతి సాంప్రదాయాలను మన వచ్చే తరానికి ఇలా అర్థంతో చెప్తూ మనం ముందుకు తీసుకొని వెళ్ళడం మన బాధ్యత, మన కర్తవ్యం. ఇప్పుడు జనరేషన్ యూజువల్గా వినాయక చవితి పండుగ అంటే ఓన్లీ డ్యాన్స్ అనుకుంటారు. కాదు, ఆ డ్యాన్స్ మాత్రమే కాదు, ఈ పూజలు ఇవన్నీ ఉన్నాయి అని కూడా వాళ్ళకు తెలియజేయాలి. కాబట్టి వాళ్ళ దారిలోకి వచ్చి మనం ఇలా తెలియచేయటం అనేది ఎంతో అద్భుతం. దీని వలన ప్రతి ఒక్కరూ మన సంస్కృతి సాంప్రదాయాలను అలవర్చుకుంటారు. ఇంత చక్కనైన ఈ వినాయక చవితి సెలబ్రేషన్స్, గరిక గణపతి పూజ, సహస్రనామార్చన, హోమం, పూర్ణాహుతి ఇవన్నిటి గురించి మన పిల్లలకు, వారి పిల్లలకు మనం తప్పక తెలియచేయాలి. అది మన సంప్రదాయం యొక్క సందేశాన్ని పిల్లలకు ఇవ్వటం అనేది మన కర్తవ్యం. అది ఈ కౌసల్య హైట్స్ అపార్ట్మెంట్ కర్నూలులో ఉన్నవారు మన పిల్లలందరికీ తెలియజేశారు. సో దీన్ని మీరు మీ బాధ్యతగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఆ గణేశుని యొక్క ఆశీర్వాదాలని మీరు అందుకోండి. జై గణేష్. గణపతి బప్పా మోరియా.